నేను ఇచ్చే మాట ఏంది అంటే, అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుపోతాడు, కానీ మళ్ళీ తిరిగి సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి వస్తాడు. మళ్ళీ ఎప్పట్లాగానే ప్రపంచము, ఈ ప్రపంచంలోని జీవరాశులు ఎప్పట్లాగానే అద్భుతంగా బతికేదానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల చాటుపోయింది, మన కేసీఆర్ గారు. కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే, మీ దయతో, మీ ఆశీర్వాదంతో, మీ త్యాగ నిరతితో, మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా, అంతకంటే గొప్పగా అండగా ఉంటారు. మినీ భారతదేశం మాదిరిగా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు మరి నెలవుగా ఉన్నది మీ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం. సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్న ఒక్క పరిశ్రమను తెరిపించాలి అని కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎంబడబడి ఒకసారి కాదు ఎక్కడెక్కడికో బొంబాయికి, కలకత్తాకు పోయి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఆఖరికి రాయితీలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి ఆ జేకే వాళ్ళని నొప్పించుకొని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పరిశ్రమను ప్రారంభించినాం. ప్రతి పార్టీలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. పోరాటవాదులు ఉంటారు, ఇక కొంతమంది అవకాశవాదులు ఉంటారు. ఎటు మోకా ఉంటే అటు దుంకి, ఇటుంటే ఇటు అధికారం, అటుంటే అటు పోయేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి నెత్తి ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. ఇలా మీకు అండగా సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, మనం ప్రతిపక్షంలో ఉంటే మనకు ధైర్యాన్ని ఇస్తూ ఇచ్చేసిన అడిషనల్ డీజీపీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భవిష్యత్ తెలంగాణ ఎట్లుండాలి, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణను ఎట్లా నిలబెట్టాలనే ఒక కమిట్మెంటు, ఒక తపన వారిలో ఉన్నది. ఆయన అన్నది ఏంటి అంటే, అన్న నాకు అధికారం కాదన్న ఇంపార్టెంటు, నేను నిజంగా చెప్తున్నా, సిన్సియర్గా చెప్తున్నా, బహుజనులకు కూడా న్యాయం చేయగలిగిన నాయకత్వ సత్తా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఉంది, కేసీఆర్కి ఉందని నమ్ముతున్నా. అందుకే నేను వస్తున్నా, అధికార పార్టీ పిలుస్తున్నా, అది వదులుకొని నీ దగ్గరకు వస్తున్నా అంటే నేను వారికి ఇచ్చిన మాట కూడా ఏంటంటే, అన్న నీలాంటి నాయకుడు ఉండాలి, తప్పకుండా నిన్ను చట్టసభలకు పంపే ప్రయత్నం బలంగా పార్టీ చేస్తుందని చెప్పి వారికి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి మనం పోటీ చేసినాం, కష్టపడ్డాం, 3,30,000 ఓట్ల దాకా తెచ్చుకున్నాం. సరే నేను అనుకున్నా, అన్న గొంతు పార్లమెంట్లో నిలబడితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక చదువుకున్న మేధావి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తే బాగానే ఉంటుంది అనుకున్నాం. మరి అనుకున్న దానికి భిన్నంగా కొంత జరిగింది. 8 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 8 సీట్లు బీజేపీ గెలిచింది పార్లమెంట్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంది? గణితం నేర్చుకున్నారు మీరందరూ, మ్యాథ్స్ చిన్నప్పుడు 8+8 ఎంత? చిన్నప్పుడు మనకు లెక్కల పంతులు చెప్పింది 16. కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ విషయంలో మాత్రం 8+8 ఎంత? 0. 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని వాడు గెలిచి పీకింది లేదు, వీడి గెలిచి పీకింది లేదు, వచ్చింది మాత్రం తెలంగాణకు గుండు 0. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హోదా ఇయ్యం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. కానీ ఒక్కరు నోరు మెదిపినరా? కేంద్ర బడ్జెట్లో రూపాయి రాలే, ఒక్కరు నోరు మెదిపినరా? కానీ అదే గులాబీ దండు అక్కడ ఉంటే, అదే ఆర్ఎస్ ప్రవీణన్ లాంటి ఎంపీ అక్కడ ఉంటే ఎట్లుంటుండే? ఇలా అక్కడ గర్జిస్తుంటిమి, నిలదీస్తుంటిమి, కొట్లాడుతుంటిమి, ఎట్లా ఇయ్యమని చెప్పి అక్కడ అవసరమైతే గల్లబట్టి అడుగుతుంటిమి. గది తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం, మన గులాబీ జెండా, గులాబీ కండువా. నిన్నటికి నిన్న వేల్దండలో ఒక పాప అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నది. ఇప్పటికీ 56-57 మంది పిల్లలు చచ్చిపోయినరు, 420 మంది రైతులు చచ్చిపోయినరు, 100 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయినరు, 30 మంది చేనేత కార్మికులు కూడా మృత్యువాత పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన. ప్రజలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ ఓడవడన్న ప్రచారానికి వస్తే తన్నట్టట్టే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి దొరికినా కూడా తంతారు, గట్టున్నది కదా. ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేసేందుకు? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావాలంట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. అలా మీదికి మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇక పేదోళ్ళు బతకద్దా తెలంగాణలో? 10 ఏళ్ళు కేసీఆర్ గారికి ఇట్లాంటి గలీజ్ పనులు ఏమైనా చేసిండా? పేదోళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. రైతుకు టైంకు పైసలు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఏమొచ్చినా రైతును కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పేదవాడి సంక్షేమం చూసిండు. కళ్యాణ లక్ష్మి ఆగకుండా చూసిండు. మీకు నెల నెల వచ్చే పెన్షన్ పైసలు ఆగకుండా చూసిండు. 420 హామీలు ఇచ్చి ఆఖరికి ఇవాళ అత్యవసర మార్కులతో వచ్చిండు, ముఖ్యమంత్రి అయింది. కానీ
ఇవాళ ఏమైందో తెలంగాణ ప్రజలకు సంవత్సరం లోపల అందరికి అర్థమైంది. నలుమూలల తెలంగాణలో అందరికి ఒక విషయం అర్థమైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మాటల మనుషులే తప్ప చేతల మనుషులు కాదు. ఇక మీకు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇంకా గొప్పగా ఉన్నాడు. అసెంబ్లీలో చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది ఆయన చూస్తుంటే. తెలంగాణ పోరాటం జరిగి తెలంగాణ పోరాటంలో పిల్లలు చచ్చిపోయి 100 మంది చచ్చిపోయి తెలంగాణ వస్తే మీ ఎమ్మెల్యే ఏమంటాడు తెలుసా అసెంబ్లీలో? మా సిర్పూర్ని తీసుకుపోయి మహారాష్ట్రలో కలుపుకుంటాడు అంటాడు. మీకు ఇంత గొప్పడు దొరికింది మీకు. అందుకే గిసొంటోళ్ళు మధ్యలో ఇవాళ కాగజ్ నగర్ నలిగిపోతుంది. ఆ ఒక్కలకు టికెట్ వచ్చినా నాకు వచ్చింది అనుకొని మనం కొట్లాడితేనే రేపు జెడ్పీటీసీ అయినా ఎంపీ పైన మనం తెలుసు. ఇవి 5 ఏళ్ళు అలగలగుంటేనేమో ఇరిచిపారేయచ్చు. ఇట్లా ఒక్కసారి పిడికిలు బిగిస్తే గట్టిగా గుద్దురు గుద్దితే కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కాగజ్ నగర్లో మాయమవుతారు. ఆ శక్తి మీకుంది.